హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. స్కూల్లో ఓపెనింగ్ దగ్గరకు వచ్చేస్తుంది కదండి. 12th నుంచి స్కూల్ ఓపెనింగ్ కదా. స్కూల్కి కొన్ని పిల్లలకి కావాల్సిన కొంచెం స్టఫ్ ఉంది, అవి తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాము పిల్లలకి. అలాగే నాకు కూడా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి, వాటి కోసం బయటకు వెళ్తున్నాము. ఏం తీసుకుంటాము ఏమనేది, ఏ షాప్కి వెళ్తున్నాము మొత్తం ఈ వ్లాగ్లో చూపిస్తాను. జస్ట్ చిన్న వ్లాగే వస్తుందిలేండి, పెద్దగా ఏం లేవు, కొంచెమే తీసుకునే స్టఫ్ అనేది కాబట్టి కొంచెం చిన్న వ్లాగే ఉంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ఏం తీసుకోవడానికి వెళ్తున్నాం అనేది కూడా చెప్తానండి. పిల్లలకి యూనిఫామ్ స్కర్ట్ కిందకి లెగ్గిన్స్ కావాలి కదా, స్కర్ట్ వాళ్ళు ఇస్తారు, కింద లెగ్గిన్స్ మనమే తీసుకోవాలి. షూస్ కూడా తీసుకోవాలి. షూస్ ఏమంటే వాళ్ళ నాన్న పిల్లల్ని తీసుకుంటాడు. ఇవి లెగ్గిన్స్ మాత్రం నేను వాళ్ళ సైజు నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళి తీసుకుంటాను లెగ్గిన్స్. అలాగే నాకు కూడా షూ కావాలి. కొంచెం లెగ్ పెయిన్ ఉంది, దానివల్ల ఏమంటే డాక్టర్ కొంచెం షూ వాడమన్నాడు, ఫ్లాట్గా ఉండే షూ. స్లిప్పర్స్ కంటే స్లిప్పర్స్ అయినా వాడచ్చు కానీ షూ బెటర్ అని చెప్పారు. దానికోసం నేను షూ తీసుకోవాలి. తర్వాత పిల్లలకి నాకు కూడా లెగ్గిన్స్ తీసుకోవాలని వెళ్తున్నాను. అంతే, జస్ట్ సింపుల్ షాపింగ్ అంతే. అయ్యేందో మీకు చూపిస్తాను, ఓకేనా. ఏ షాప్కి వెళ్తున్నాం, ఎక్కడ వెళ్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, ఓకేనా. వీడియోని కంటిన్యూ చేద్దాం, ఓకేనా. బాయ్, మళ్ళీ షాప్లో కలుద్దాం. ఇదిగోండి, షూ షాప్కి వచ్చాము. ఇక్కడ షూస్ తీసుకుంటాము. ఇక్కడ ఉన్నాయో లేదో మనకు కావాల్సిన అటువంటి షూలు చూద్దాం. లోపలికి వెళ్ళి ఈ షాప్లో అయితే మనకు కావాల్సినవి లేదండి, వేరే షాప్లోకి వెళ్ళి చూద్దాం. పక్కనే ఉంది ఇంకొక షాపు, దాంట్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, డాక్టర్ ఫ్లాట్ షూ చూడమన్నాడు కదా, అందుకని ఇలా ఫ్లాట్గా ఉండేటివి చూస్తున్నాం. అంటే మిగతాటివి చూస్తే కొంచెం కింద హిల్ వచ్చిండేటివి ఉన్నాయి, ఇవైతే ఫ్లాట్గా ఉన్నాయి, కొంచెం సాఫ్ట్గా కూడా. చూద్దాం ఫైనల్ ఏది చేస్తాము. చూడండి, ఫైనల్లీ ఇవి ఓకే చేశాను. అంటే డైలీ వేరే కదా, ఇవి ఓకే, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అంటే వేసుకునేదానికి బాగా కంఫర్ట్గా ఉన్నాయి, డైలీ వేర్ కాబట్టి. ఇంకా డాక్టర్ అలాగే చెప్పారు, సాఫ్ట్గా ఉండాలి, ఫ్లాట్గా ఉండాలని. ఆయన సజెషన్ ప్రకారం నాకు ఇవైతే చాలా కంఫర్ట్గా అనిపిస్తున్నాయి, అందుకని ఇవి ప్రిఫర్ చేశాను. ఎలా ఉన్నాయి చెప్పండి. వీటి ప్రైస్ వచ్చేసి 450 చెప్తున్నాడు. ఇంకా మనం ఆడ బార్గింగ్ చేసినా కూడా లేదు, మేము కరెక్ట్గా చెప్తున్నామని చెప్తున్నారు. 450 అనేది రీజనబుల్లా, కాకపోతే ఎక్కువ ప్రైజ్ అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీటి తర్వాత ఇంకా లెగ్గిన్స్ తీసుకునేదానికి వేరే షాప్కి వెళ్తాము, అక్కడ మళ్ళీ కలుద్దాం, ఓకేనా. ఇంతకీ నా షూ ఎలా ఉన్నాయనేసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫైనలీ షూ షాపింగ్ అయితే అయిపోయింది. చూశారు కదా నా షూ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు లెగ్గిన్స్ షాపింగ్కి వెళ్తున్నాం. ఏ షాప్కి వెళ్తామనేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా. ఓకే అండి, లెగ్గిన్స్ తీసుకునేదానికి మ్యాక్స్కి వచ్చాము. మ్యాక్స్, మాంగళ్య పక్కనే ఉన్నాయి. ఈ షాప్లో కుదరకపోతే ఆ షాప్లోకి వెళ్తాము. ప్రస్తుతానికి అయితే మ్యాక్స్లోకి వెళ్తాము. ఇక్కడ లెగ్గిన్స్ సెక్షన్ ఎక్కడుందో చూద్దాం. అక్కడ మీటవులో లెగ్గిన్స్ అవి మ్యాక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయన్నారండి. ఇక్కడే అన్ని షాపింగ్ అయిపోయింది. అలాగే మనకు షిమ్మర్ క్లాత్స్ ఇప్పుడు బాగా ఫేమస్ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. వీటి మీద ఆఫర్ ఉన్నాయి. 2 కొంటే థర్డ్ దానిపైన 100 రూపీస్ ఫ్రీ అంట. నార్మల్ లెగ్గిన్స్లో అయితే 2 కొంటే థర్డ్ దానిపైన 200 రూపీస్ ఆఫర్ అంట. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆఫర్ నడుస్తూ ఉంది. ఇక్కడ మాకు కావాల్సిన సైజెస్, కావాల్సిన కలర్స్ అన్నీ దొరికిపోయాయి. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. ఇంకా చాలా టాప్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. మేము ఓన్లీ లెగ్గిన్స్ పని మీద వచ్చాం కాబట్టి లెగ్గిన్స్ కంప్లీట్ అయిపోయింది షాపింగ్. ఇప్పుడు బిల్లింగ్కి వెళ్తున్నాం, ఓకేనా. ఈ లెగ్గిన్స్ కలెక్షన్లో అంతా నాకు చూడండి, ఇవన్నీ తీసుకున్నాం ఒక షాప్ లాగా. ఈ తినే నాకు హెల్ప్ చేసింది ఆఫర్స్ గురించి చెప్పడం అండి, ఓకేనా అండి. మీరు ఎవరైనా మ్యాక్స్కి వస్తే దీని దగ్గరికి రండి, బాగా సపోర్టివ్గా ఉంది, ఓకేనా. నెక్స్ట్ బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్దాం. వెస్ట్రన్ డ్రెస్సెస్ కింద ఇవి బాగున్నాయి కదా, అక్కడ బిల్లింగ్ అవుతుంది. జస్ట్ నేను ఊరికే
ఇలా చూద్దాము అనేసి వచ్చాను. పిల్లలకైనా పెద్దలకైనా ఎక్కడికైనా మాల్స్కి వెళ్ళినప్పుడు అలా వెస్ట్రన్ చాలా బాగుంది కలెక్షన్. ఇది కూడా చూడండి, చాలా బాగుంది. మీకు లైటింగ్స్ వల్ల సరిగ్గా పడట్లేదు, భలే ఉన్నాయి. వెస్ట్రన్ కలెక్షన్ చాలా బాగుంది. మాల్స్కి వెళ్ళేదానికి అవి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా, వీటిలో కూడా బాగుంది. అంటే డిజైన్స్ లైటింగ్ ఫోకస్ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా పడట్లేదు, కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ జీన్స్ పైకి పిల్లలు వేసుకుంటారు కదా, జీన్స్ పైకి టాప్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ ఫ్యాంట్స్, దీనిపైకి టాప్. దీని ప్రైస్ వచ్చేసి 1200. ఇలాంటివి వేసుకుంటే చాలా అఫిషియల్ లుక్, చాలా మంచి అఫిషియల్ లుక్ వస్తుంది, చాలా మంచిగా కూడా ఉంటుంది. అలాంటి ప్యాంట్ దానిపైకి ఒక టాప్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కదా ఇలాంటివి, చాలా బాగున్నాయి. కలెక్షన్ చాలా బాగుంది, వెస్ట్రన్ వేర్. అటు సైడ్ వైట్లో చూపించాను కదా, సేమ్ మోడల్ బ్లాక్ అండ్ ఈ కలర్లో ఉంది, లైట్ పీచ్ కలర్లో. ఈ వెస్ట్రన్కి చాలా బాగుంటాయి కదా, చాలా మంచిగా అనిపిస్తున్నాయి. అది క్రాస్ కూడా ఎక్కడో కింద ఉంది, చాలా బాగున్నాయి. క్లాత్ మాత్రం బాగా క్లాసీగా చాలా బాగుంది క్లాత్. అక్కడ వైట్లో ఉన్నాయి, ప్యూర్ వైట్లో, ఇక్కడ బ్లాక్ ఇంకొక కలర్లో, అలాగే గ్రీన్ కూడా ఉంది. ఇదంతా అనిపించలేదు కానీ బ్లాక్ పీచ్ బాగున్నాయి, చాలా బాగున్నాయి కలెక్షన్. ఇది చూడండి, వెరైటీగా ఉంది. అసలు ఇది ఏ టైప్ అనేది కూడా అర్థం కాలేదు, వెరైటీగా ఉంది. మరీ తిన్నగా ఉండే వాళ్ళకి, అంటే కింద ఈడ్చుకుంటా నడిచేదానికి క్లాత్స్ అయితే బాగానే ఉన్నాయి. జెంట్స్కేమో ఇది. ఇక్కడ ఇంకో స్టైల్ ఉంది, ఇది కూడా వెస్ట్రన్ ఫ్రాక్ టైప్. ఇది కూడా ఇదో మోడల్. అంటే లైటింగ్స్ వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు, అందుకే నేను ఎక్కువ తీయట్లేదు, ఎందుకంటే మీకు క్లారిటీ కనిపించట్లేదు కదా. ఈ సేమ్ లాభం. కలెక్షన్ మాత్రం చాలా ఉంది, పైన కూడా చాలా ఉంది, కానీ ఈ లైటింగ్స్ వల్ల ఒక కలర్ ఇంకొక కలర్ లాగా అసలు మోడల్ కూడా కనిపించట్లేదు. ఏదో అట్లా ట్రై చేస్తున్నా, రష్ ఫుల్గా ఉంది, బిల్డింగ్ దగ్గర బాగా లేట్ అవుతుంది, అందుకనేసి అలా కొన్ని చూపించేదానికి ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదు. ఇది బెల్ట్ మనకు ఒకవేళ నడుమ ఇవి లూజ్ అయినా కానీ ట్రై చేసుకునేదానికి సేమ్ క్లాత్ కలర్లోనే అదే మోడల్లో బెల్ట్ కూడా ఇచ్చారు. కనిపించట్లేదు, చూపించిన వేస్టే. ఓకేనా, ఇంకా ఇది ఇంతటితో షాపింగ్ అయిపోయిందంటే, బిల్లింగ్ అయిపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసేస్తాను. ఇంకా షాపింగ్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది కాబట్టి జస్ట్ స్మాల్ వ్లాగ్. అది స్కూల్కి కావాల్సిన నీడ్స్, బేసిక్ నీడ్స్. పిల్లలకి షూ పర్చేస్ చేయాలి, అవి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ నాన్న తీపిస్తాడు. ఇవి లెగ్గిన్స్ ఇవంటే నాకు సైజ్ తెలుస్తాయి కాబట్టి ఇవి ఇంకా నాకు షూ వేరే, అంటే కొంచెం యాంకిల్ పెయిన్ వచ్చింది, దానికనేసి డాక్టర్ ఇవి ఒక షూ రెఫర్ చేశారు. ఫ్లాట్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, స్లిప్పర్స్ వీటికంటే షూ బెటర్ అనేసి ఇంక ఇవి తీసుకోవాలి కాబట్టి నేను వచ్చాను. ఇంకా అది ఇవి నేను వచ్చిన పని అయితే కంప్లీట్గా అయిపోయింది. బిల్లే లేట్ అవుతుంది, షాపింగ్ ఫాస్ట్గా అయిపోయింది. ఇంతటితో ఈ వీడియోని ముగించేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా కంటెంట్ ఉంది, చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి. మీ సపోర్ట్ని ఇంక్రీజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. అలాగే నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.